ముఖ్యమంత్రి కాకుండా 17 మంది మంత్రులు, వారికి అనుబంధంగా కేబినెట్ ర్యాంకుతో 10 నుంచి 12 మంది పార్లమెంటరీ కార్యదర్శులు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్, విప్లుగా మరికొందరు. వెరసి జిల్లాకో పదవి. ప్రభుత్వంలో అన్ని జిల్లాలకు భాగస్వామ్యం కల్పించేలా ముఖ్యమంత్రి కేసీఆర్ కసరత్తు చేస్తున్నారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర అసెంబ్లీ ఫలితాలు వెలువడి 3 వారాలు గడుస్తున్నా తెలంగాణ కేబినెట్లో చోటు దక్కేదెవరికనే ఉత్కంఠ ఇంకా కొనసాగుతూనే ఉంది. మంత్రి పదవి దక్కని వాళ్ల పరిస్థితి ఏమిటనే చర్చ కూడా జరుగుతోంది. సుదీర్ఘకాలంగా పార్టీకి సేవలందిస్తూ పలు పర్యాయాలు ఎమ్మెల్యేలుగా ఎన్నికైన పదవులు రాని సీనియర్లకు ప్రాధాన్యమున్న హోదా దక్కుతుందా అనే చర్చలు కూడా సాగుతున్నాయి. అలాగే పార్టీ కోసం కష్టపడిన వారిని ఎలా సర్దుబాటు చేయాలన్న దానిపై అధిష్టానము కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే పార్లమెంటరీ కార్యదర్శులను తెరపైకి తెస్తున్నట్లు సమాచారం. తొలిసారి ప్రభుత్వంలో 6గురిని పార్లమెంటరీ కార్యదర్శులుగా కేసీఆర్ నియమించారు. అప్పటి కాంగ్రెస్ ఎంపీ, ప్రస్తుత రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు సుఖేందర్ రెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కోర్టుకు వెళ్లడంతో అవి రద్దయ్యాయి. కానీ ఢిల్లీ సహా వివిధ రాష్ట్రాల్లో పార్లమెంటరీ సెక్రటరీల వ్యవస్థ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈసారి కూడా పార్లమెంటరీ సెక్రటరీలను నియమించాలని, న్యాయపరమైన చిక్కులు రాకుండా హైకోర్టును ఆశ్రయించి రివ్యూ పిటిషన్ వేయాలని టీఆర్ఎస్ సర్కార్ యోచిస్తోంది. అవసరమైతే సుప్రీంకు వెళ్లాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారని తెలుస్తోంది. దీనికి అనుమతి లభిస్తే దాదాపు 10 నుంచి 12 మందిని ఆ పదవుల్లో నియమించే అవకాశముందని తెలుస్తోంది. అంతేనా, మంత్రులు, పార్లమెంటరీ కార్యదర్శులు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్, విప్ తదితర పదవులను కట్టబెట్టడం ద్వారా దాదాపు 35 మందికి పదవులు వచ్చే అవకాశముంది. తద్వారా అన్ని జిల్లాలకు భాగస్వామ్యం దొరికేలా చేయవచ్చనే ఆలోచనలో సీఎం ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.